వెల్కమ్ టు A9 టీవీ. ప్రకాశం జిల్లా ఒంగోలు నగర పాలక సంస్థ కార్పొరేటర్ చెన్నుపాటి వేణు బ్రదర్స్ వారి స్టాఫ్ వారి స్నేహితులు అందరూ కలిసి వరద బాధితులకు నిత్యావసర వస్తువులను పంపడం సంతోషంగా ఉందని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఈ మేరకు ఒంగోలులోని టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ నుండి బయలుదేరిన వాహనాలను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జనార్దన్ రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా తమకు తోచినంత సహాయం చేసి వరద బాధితులను ఆదుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చెన్నుపాటి వేణు, కామెపల్లి శ్రీనివాసరావు, కటారి నాగేశ్వరరావు, షేక్ హాజీమునీసా, బండారు మదన్ తదితరులు పాల్గొన్నారు. హలో పార్టీ ఓపెన్ అది స్టేడియం కాడికి వాళ్ళు ఏంటంటే స్టేడియం దగ్గరికి వెళ్తే అక్కడ వాళ్ళు చేస్తారు. స్టేడియం దగ్గర వాళ్ళు ఉంటారు. ఈ సామాన్లు తెచ్చేవాళ్ళనే వాళ్ళు రాసుకుంటారు ఎట్లా వచ్చింది ఎవరు వాళ్ళు చెప్తారు వాళ్ళ దగ్గర అదొక పద్ధతి. లేదంటే మనకి తెలిసింది ఎవరు తీసారు తెలియదు నాకు. అనుకున్నాం ఎంత మోసం సంబంధించి తోటి ఇబ్బందులు పడుతున్నారు. దానికి 2 రోజుల ముందు కూడా మన ఒంగోలు నుంచి ఒక 35,000 లెమన్ ప్యాకెట్స్, అదేవిధంగా ఒక 20,000 వాటర్ బాటిల్స్, 10,000 బిస్కెట్స్, ఇవన్నీ కూడా ఒక 3 లారీలతో వెళ్ళి అక్కడంతా కూడా కొన్ని ఏరియాలు పనిచేసి అన్నీ చేయటం కూడా వచ్చాం. తర్వాత ఈరోజు మళ్ళా చెన్నుపాటి బ్రదర్సు, అదేవిధంగా వాళ్ళ స్టాఫ్, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి ఈరోజు వాటర్ బాటిల్స్, అదేవిధంగా బెడ్షీట్స్, లుంగీలు, ఏదైతే నిత్యావసర వస్తువులు అంటే ఫుడ్ కాకుండా మిగతాకి సంబంధించింది ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళంతా కూడా కలిసి ఈరోజు వరద బాధితులకు పంపడం కూడా జరిగింది ఒంగోలు నుంచి. కాబట్టి వాళ్ళ మనస్ఫూర్తిగా మన వేణు గారు, కార్పొరేటర్ గారు, వాళ్ళందరినీ కూడా వాళ్ళ బ్రదర్స్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. తప్పకుండా ఎందుకంటే ఒకటి ఏదైనా కూడా పక్కన ఇబ్బంది జరిగేటప్పుడు మానవతా దృష్టితోటి అందరం కూడా ముందుకు రావాల్సిన అవసరాలు ఉంటాయి. ఈరోజు ఏదో మన జిల్లా కాదులే, మన ఊరు కాదులే, అక్కడ ఏదో జరిగిందిలే మనకెందుకులే అని మాత్రం అనుకోకుండా ఎవరికి తోచింది వాళ్ళు ఎవరికి ఏదో ఒక విధంగా ఒక సహాయం చేసి అక్కడ ఉండే వాళ్ళను కూడా మనం ఆదుకునే విధంగా ఒక మంచి ఆలోచన అనేది రావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టే ఈరోజు దగ్గర మొన్న ఒక 8 లక్షలు కూడా డోనర్స్ ఈ వరద బాధితులకు ఇవ్వటం కూడా జరిగింది. మళ్ళీ ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు మళ్ళీ వెళ్తున్నాం. దగ్గర 60 లక్షల రూపాయల వరకు దాన్ని కూడా డొనేషన్స్ ఏదైతే ముఖ్యమంత్రి సహాయ నిధికి వరద బాధితులకు సంబంధించింది కూడా ఇవ్వాలని చెప్పేసి దాన్ని కూడా తీసుకెళ్ళటం కూడా జరుగుతూ ఉంది. ఇంకా కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు, ముందున్నారు. వాళ్ళకు కూడా ఒకటి మంచి అవకాశం మీరు ఆలోచించుకొని మనతో పాటు అందరూ బాగుండాలనేది ఎప్పుడైతే మనసులోకి వస్తుందో తప్పకుండా సమాజం బాగుపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకొని ఏదో ఒక విధంగా మనం కూడా ప్రభుత్వం మీదే ఆధారపడకుండా అందరం కూడా తోడ్పడి ఆ జీవితాలు ఎంతోమంది ఈరోజు తినడానికి లేదు, ఉండటానికి లేదు, చిన్నపిల్లల కాడి నుంచి అందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అలాంటి వాళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తూ ఈరోజు మళ్ళా మన వేణు గారు వీళ్ళంతా కూడా మంచి కార్యక్రమం ఈరోజు పెట్టినందుకు వాళ్ళందరూ కూడా ఇప్పుడే పంపించాము లారీ కూడా. వాళ్ళందరూ కూడా ఇట్లా మంచి మనసుతోటి ఏదైతే చేశారో ఆ సంకల్పం
వాళ్ళ ఆలోచన విధానం మంచి ఆలోచన అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళకి మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తున్నాను.